మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మీ జీవిత దశనే మారిపోతుంది. మార్గశిర మాసంలో వచ్చే మంగళవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని, లక్ష్మీ అమ్మవారిని కానీ పూజిస్తే చాలా మంచిది. కఠిన సమస్యలు ఉన్నవారు ఈ మంగళవారం రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తే చాలు, 24 గంటల్లో మీ సమస్యలన్నీ తీరిపోతాయి, దరిద్ర బాధలు పోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ జీవితమే మారిపోయి మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి రావాలంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి. కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకముతో ఈ పరిహారం చేయండి. మంగళవారానికి అంతటి శక్తి ఉంటుంది. ఈ రోజున నిమ్మకాయని అక్కడ పడవేయడం వల్ల 24 గంటల్లో ఫలితం వస్తుంది. అంటే కొంతమందికి 24 గంటల్లో ఫలితం వస్తుంది, మరికొంతమందికి 1 గంటలోనే ఫలితం కూడా రావచ్చు. కొంతమందికి 2 గంటల్లో, మరికొంతమందికి 12 గంటల్లో. ఇలా మీరు ఎంత శ్రద్ధతో ఈ పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుంది. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిలో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. నిమ్మకాయ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించడమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. కొంతమంది నిమ్మకాయలు మిరపకాయలతో కలిపి ఇంటి ముందు కడుతుంటారు. ఎందుకంటే వాహనంపై తిరిగే ఆ అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మకాయ, కారంగా ఉండే మిరపకాయ అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే అలక్ష్మి వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు. అందుకే కొత్త ఇంటికి, గుమ్మాలకు, షాపులకు, వాహనాలకు ముందు నిమ్మకాయతో పాటు మిరపకాయలతో ఒక దండ వేలాడదీస్తూ ఉంటారు. వాటిని స్వీకరించి ఆ లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇక లోపలికి రాదు. అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడదీయం ఆనవాయితీగా మారింది. అంతేకాదు, ప్రత్యేకంగా మంగళవారం రోజు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే 24 గంటల్లో ధనం వచ్చి పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ మంగళవారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ మంగళవారము చాలా మంచి వారము. ఈ రోజు చేసే ఎలాంటి పరిహారాలైనా సరే 100% ఫలితాలు వస్తాయి. ఎవరైతే తన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, అప్పుడు ఆర్థిక సమస్యలతో సంపాదించిన ధనం నిలబడటలేదని కష్టపడిన వారందరూ కూడా చక్కగా ఈ మంగళవారం రోజు రాత్రి సరిగ్గా 7 గంటలకు ఒక నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి. దుష్ట శక్తులు, దుష్ట బాధలను తొలగించే శక్తి నిమ్మకాయకు ఉంది. ఈ మంగళవారం రోజున చక్కగా ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఒక చిన్న గిన్నెలో పెట్టండి. ఆ చిన్న గిన్నె అయితే చాలు, సరిపోతుంది, పెద్దది అవసరం లేదు. చిన్న గిన్నెలో ముందు 2 స్పూన్ల ఉప్పును వేయండి. తర్వాత ఉప్పు మీద ఒక మంచి నిమ్మకాయను పెట్టండి. చాలా పెద్దది అవసరం లేదు, గిన్నెంత సైజులో ఉంటే చాలు. చిన్న గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ముందు 2 స్పూన్లు ఉప్పును తీసుకోండి. తర్వాత ఆ ఉప్పు మీద ఒక నిమ్మకాయ, మచ్చలు లేని, పుచ్చు లేని నిమ్మకాయను పెట్టండి. తర్వాత ఈ గిన్నెను మీ ఎడమ చేతిలో పట్టుకోండి. ఒకసారి ఇల్లంతా తిరిగి వేయండి. చివరిలో ఈ గిన్నెను తీసుకువచ్చి మీ వంటగదిలో కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ ఈశాన్య మూలన పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయ మీద ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టి అగ్గిపుల్లతో వెలిగించేయండి. ఇప్పుడు మీ కోరిక చెప్పుకోండి. అంటే మాకు ఉన్న ధన సమస్యలన్నీ పోవాలి అని మనసులో చెప్పుకోండి. ధనలాభం కలగాలి, ధనం కలిసి రావాలని సంకల్పం చెప్పుకోండి. కర్పూరం ఎప్పటి వరకు వెలుగుతూ ఉంటుందో అప్పటి వరకు నిమ్మకాయని కదిపించకూడదు. కర్పూరం అంతా కూడా ఆహుతి అయిపోయిన తర్వాత ఆ గిన్నెలోని నిమ్మకాయను మేడ మీద కానీ చేతిలోకి తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే 23
సరే 3 రోడ్లు చోట కలిసే చోట పడేయండి. తర్వాత నిమ్మకాయను వేరే వారు తొక్కినా మీకు అవసరం లేదు. మీరు పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇక గిన్నెలోని ఉప్పును మాత్రము సింక్‌లో వేసి కరిగించేయవచ్చు. లేదంటే డ్రైనేజ్‌లో పడేయొచ్చు. ఇలా ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా 24 గంటల్లో మీకు ఫలితం వస్తుంది. మీకుండే సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పులుంటే అప్పులు కూడా తీరిపోతాయి. చాలా చక్కటి ఫలితాలొస్తాయి. మీ ఖర్చులు కూడా తగ్గుతాయి. మీరు శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే 24 గంటలు అవసరం లేదు. 20 గంటల్లోనే ఫలితం వస్తుంది. మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకుంటారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చేతి నిండా ధనం సంపాదించుకోగలుగుతారు. ఆ దేవుడే మీకు దారి చూపుతాడు కనుక మంగళవారం రోజు 7 గంటలకు కూడా ఈ నిమ్మకాయతో చక్కగా పరిహారం చేసుకోవచ్చు.